పందుల మధ్యలో ఒక తీర్మానం తీసుకున్నాడట ఆయన. ఎలా వెళ్తే నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అని. ప్రియులారా, ఆ తీర్మానంతో వెళ్ళి, ప్రియులారా, ఇంకా ఆ మాట చెప్పక మునిపే ఈడెలాగో ఏదో ఒక రోజు మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ ఉత్త చేతులతో దిగంబరిగా, ఆ రోజు వీడు ఎలా వస్తాడో ఈ తండ్రికి తెలుసు. వాడు బట్టలు ఎలా ఉంటాయో, వాడి కాళ్ళ చేతులు ఎలా ఉంటాయో, వాడి మొహం ఎంత పీకప్ అయి ఉంటుందో ప్రియులారా ఈయనకు తెలుసు. కాబట్టి వస్తాడు, వీడు మరలా వస్తాడని ప్రియులారా తదేకంగా వాడు వచ్చే మార్గం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏదో ఒక దినం తండ్రి ఊహించినట్లుగా రానే వచ్చాడు ప్రియులారా. వాడు ఇంకా నోరు తెరిచి తన పాపాన్ని అంగీకరించక మునిపే అతడు తిరిగి వచ్చేటువంటి ఆ స్థితిని చూసి సింహాసనాసీనుడైనటువంటి తండ్రి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి పాపి చెడిపోయినటువంటి ఆ వ్యక్తి కొరకు పరిగెత్తుకెళ్ళి తన హక్కున చేర్చుకొని ప్రియులారా వాడికి పన్నీటితో స్నానం చేపించి పట్టు వస్త్రాలు ఇచ్చి వాని కాళ్లకు చెప్పులేసి వాని చేతులకు ఉంగరాలు తొడిగి బాగా క్రొవ్వినటువంటి ఎద్దును ప్రియులారా కోసి నా తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడని ఆ దినం గొప్ప విందు చేయటం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం.